జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని విజయవాడ జనసేన అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా జనసేన పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జనసేన పైన విమర్శలు చేస్తున్న సీఎం జగన్ కి ప్రజలు త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. మంత్రులు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి అవినీతి అక్రమాల చిట్టా త్వరలోనే బయట పెడతామంటున్న పోతిని మహేష్ తో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సభ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని అటు చంద్రబాబును కూడా విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగా మరి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు పవన్ కళ్యాణ్పై అదేవిధంగా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మన విజయవాడ జనసేన అధ్యక్షులైన పోతిన వెంకట మహేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడాన్ని మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేతకాక, ప్రజల్ని మంచి చేసేటువంటి తీరిక లేక, కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ప్రజలకు మంచి చేసే అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంటు బాలయ్య బాబుతో అన్స్టాపబుల్ 2లో మరి పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలియగానే దాని మీద విమర్శలు చేయటం, అదేవిధంగా వారాహి అక్కడి నుంచి ఏదన్నా ప్రచారం కోసం వారాహి తీసుకొచ్చినా కూడా మంత్రులందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో ఆయన చెప్తుండగానే మరి సాయంత్రం కూడా వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గాడిదలు అన్న పదానికి సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద మీరేమంటారు? కళ్ళు తాగిన కోతులు, అడ్డగాడిదలు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి ముందు ఈ పనికిమాలిన సన్నాసులు మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు కుటుంబాలని ఇంతవరకు ఆదుకున్నారా లేదా? 7 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చారా లేదా? ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళ దగ్గర బ్రోకరేజ్ తీసుకున్నారా లేదా? ఈ అంశాల మీద ఎందుకు మాట్లాడరు మీరు? ఈ అంశాల మీద ఎందుకు మాట్లాడరు? ముందు వీటికి సమాధానం చెప్పాలి. ఇవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎప్పుడు ఏ సమావేశం పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడుతున్న పరిస్థితి అనుకుంటుంది. మరి నిన్న వారాంతపు అలా రాజకీయ నేత అంటూ చేసిన వ్యాఖ్యలు మీరేమంటారు? వెల్లంపల్లి శ్రీనివాసం చూస్తే ఒక కమెడియన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన చందాల అబ్బాయిని ఈ రోజున విజయవాడ నగరంలో ఎవరిని అడిగినా తెలుసు. ముందు దీనికి సమాధానం చెప్పు. ఏ కార్యక్రమం చేసినా పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా నీ మనిషిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా చేసి కొనకళ్ళ విద్యాధర్రావుతో విజయవాడ నగరంలో వ్యాపారస్తులందరి దగ్గర రక్తం పీడించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు కదా, ముందు దానికి సమాధానం చెప్పు. చందాల అబ్బాయి వెల్లంపల్లి శ్రీనివాసరావు దీనికి సమాధానం చెప్పాలి. ఇంకా నీ కామెడీ వేషాలు, బఫూన్ వేషాలు ఆపేషాలు. ప్రజలు ఇప్పటికే గడప గడపకి వెళ్తే నిన్ను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటా ఉన్నారు. నిన్న కూడా ఏకలవ్య నగర్లో రోడ్డు మూసేశారు, నిన్ను అడ్డుకొని వెనక్కి పంపిస్తే వచ్చేసావు లేదా? నువ్వు ప్రజలను మోసం చేసి ఒకసారి ఎన్నిక కాబడ్డావు మొన్నంటే, రాబోయే ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద విమర్శలు చేసేటువంటి నువ్వు తడిగుడ్డ లేకుండా గొంతులు కోసే కషాయాన్ని ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. నీ భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెల్లంపల్లి ట్రస్ట్ అని పెట్టడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసు. అదేవిధంగా ప్రతి బిల్డింగ్కి కార్పొరేషన్ ఖజానా గండి కొట్టి నువ్వు సంపాదిస్తున్నటువంటి కోట్ల రూపాయల అక్రమార్జన మీద కూడా తొందరలో పోరాటం చేస్తాం. చందాల అబ్బాయికి ముగింపుకి తీసుకొచ్చేసాం. నీ చరిత్ర ముగింపు కూడా చాలా దారుణంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇది చూశారు కదా, ఇటు జనసేన పవన్ కళ్యాణ్పై మరోసారి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన వారాహి రథచక్రాల కింద వైసీపీ ప్రభుత్వం నలిగిపోవడం ఖాయమని చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరి జనసేన అధికారంలో రావడం ఖాయమని చెప్తున్న జనసేన పోతిన వెంకట మహేష్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై కూడా విమర్శలు చేయడం జరిగింది. కెమెరామెన్ సురేంద్రతో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.